ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త సోషల్ మీడియా వేదికగా విపరీతంగా హల్చల్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నుంచి పక్కన పెట్టడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన వర్మకి అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత దక్కకపోవడమే కాకుండా చివరికి పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఊహాగానాలు గట్టిగా ఉన్నాయి. దీని వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఉందనే ఆరోపణలు రాజకీయ అనుకూల మీడియాలో కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే వర్మను ఇలా వెనక్కి నెట్టడం వెనక పవన్ కళ్యాణ్ వ్యూహకర్తగా ఉన్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనని పార్టీ నుంచి తప్పించారన్న ఆవేదనలో ఉన్న వర్మ కేవలం కొన్ని గంటల గడవక ముందే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా లేదా ఆయన ప్రాబల్యాన్ని గండికొట్టేలా వర్మ ఒక రహస్య ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నారనే వాట పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వర్మ దగ్గర కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెట్టి పవన్కి దెబ్బ ఇవ్వడానికి, షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని వైసీపీ అనుకూల మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం. కానీ వర్మ మాత్రం ఈసారి వెనక్కి తగ్గేలా లేరని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వర్మ తీసుకోబోయేటువంటి అనూహ్య నిర్ణయం వల్ల పిఠాపురం రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి వర్మ ఒక కొత్త రాజకీయ వేదికను సిద్ధం చేసుకుంటున్నారని, లేదా ఇతర పార్టీల అండతో పవన్ మీద యుద్ధం ప్రకటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి వర్మ లాంటి సీనియర్ నేతను దూరం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీకి, ముఖ్యంగా జనసేనకి అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా నడుస్తుంది. తనని తరిమేసేలా చేసే వారికి తిరిగి బుద్ధి చెప్పాలనే కసితో వర్మ ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన వేయేటువంటి అడుగులు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. తనని తరిమేసేలా చేసిన వారికి తిరిగి బుద్ధి చెప్పాలనే కసితో వర్మ ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన కొత్త అడుగులు వేయబోతున్నారని, ఇవి పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా మారుతాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.